లండన్‌లో తెలంగాణకు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన వివరాలు వచ్చినాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమట్ల గ్రామానికి చెందినటువంటి సావుసాని శ్రీనాథ్ రెడ్డి 25 సంవత్సరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తలమట్లకు చెందినటువంటి మధుసూదన్ రెడ్డి మధ్యుల దంపతుల కుమారుడు శ్రీనాథ్ లండన్‌లోని లీసెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 22న స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అతను అదే రోజు రాత్రి తన గదికి చేరుకున్నాడు. అతడి గదిలో ఉండే మరొక వ్యక్తి విధులు ముగించుకుని ఈ నెల ఉదయం 23 సాయంత్రం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి అతను చనిపోయిన విషయాన్ని గుర్తించాడు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకి చెప్పారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో అక్కడ రోదనలు మిన్నంటాయి. అంటే మృతికి గల కారణాలు ఏమీ తెలియలేదు. మరి ఆ రూమ్‌లో ఎవరున్నారు? ఏంటి? స్నేహితుడు అప్పుడే వచ్చాడా? లేదా స్నేహితుడి మీద కూడా ఫస్ట్ అనుమానాలు అక్కడే ఉంటాయి. సమాచారం ఇచ్చింది అతనే. దీనిపైన ఎంక్వైరీ ఏదైనా కానీ దూర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి పిల్లలు ప్రధానంగా ఇలా ఒంటరిగా ఉండేటువంటి సమయంలో అనుమానాస్పద మృతులు జరగడం అనేది ఈ మధ్య కాలంలో చాలా తరచుగా జరుగుతుంది. ఇది ఒక బాధాకరమైనటువంటి సందర్భం. రోడ్డు ప్రమాదాలు లాంటివి లేదా అనుకోని ఘటనలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోవడం వేరు. ఇంట్లో ఉండగానే ప్రాణాలు కోల్పోవడం అంటే ఏం జరిగిందనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో, ఆ తల్లిదండ్రుల రోదనలకైతే నియంత్రణ లేదు. వీలైనంత తొందరగా అతని డెడ్ బాడీని తెప్పించాలని చెప్పని వాళ్ళు కోరుకుంటున్నారు.